ఈ రోజు వీడియో వచ్చేసి రేషన్ కార్డ్ ఈకేవైసీ ప్రాసెస్లో భాగంగా మన యొక్క రేషన్ కార్డ్ ఈకేవైసీ అనేది ఏప్రిల్ 30 తేదీ లోపల పూర్తి చేసుకోవాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం క్లియర్గా గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏప్రిల్ 30 తేదీ తర్వాత మనకి మేలో కొత్త రేషన్ కార్డ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి నాదెళ్ల మనోహర్ గారు మనకి చెప్పడం జరిగిందండి. సో రేషన్ కార్డ్ ఈకేవైసీ అనేది ఎక్కడెక్కడ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, సో మనకి ఓటీపీ ఆప్షన్ ఉందా, లేదంటే ఫేషియల్ ద్వారా కూడా మనం ఈకేవైసీ చేసుకోవచ్చా అని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల కానీ అలాగే మీరు లైక్ చేయడం వల్ల కానీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది 10 మందికి తెలియని ఒక లబ్ధిదారులకు ఈ ఇన్ఫర్మేషన్ వీడియో అనేది యూట్యూబ్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా రేషన్ కార్డ్ ఈకేవైసీ. సో రేషన్ కార్డ్ ఈకేవైసీ ఏప్రిల్ 30 తేదీ లోపల పూర్తి చేసుకోకపోతే కన్నా నెక్స్ట్ మంత్ అనేది మే నెలలో ఎవరైతే పెండింగ్ లిస్ట్ ఉన్నటువంటి లబ్ధిదారులు రైస్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఈకేవైసీ అనేది అక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్గా ఒక 5 మెంబర్స్ నుండి 4 మెంబర్స్కి ఈకేవైసీ కంప్లీట్ అయ్యి 1 మెంబర్కి ఈకేవైసీ పెండింగ్ ఉంటే కన్నా ఈ మెంబర్కి ఏప్రిల్ 30 లోపల ఈకేవైసీ చేసుకోకుంటే మే నెలలో ఇతని పేరు ఉండదు, అలాగే ఇతనికి రేషన్ కూడా ఇవ్వరండి. సో ఇది 100%. సో మీకు 5 మెంబర్స్ 4 మెంబర్స్ చేసి 1 మెంబర్ పెండింగ్ ఉంటే కన్నా రేషన్ కార్డు పోదు. సో ఈ యొక్క 1 పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈకేవైసీ పెండింగ్ ఉన్న ఆ పర్సన్ పేరు పోతుంది, అలాగే ఆ పర్సన్కి రేషన్ సరుకులు అనేది ఇవ్వడానికి అవకాశం లేదు. సో కొత్త రేషన్ కార్డు అయితే మనకి మేలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో మనకి ఏటీఎం తరహాలో ఉంటుందండి ఆ కార్డు అనేది, మీకు ఇక్కడ డిస్ప్లే కూడా చూపిస్తాను. సో దయచేసి ఎవరైతే ఇంకా ఈకేవైసీ పెండింగ్ ఉన్నదో ఆ పెండింగ్ ఉన్నటువంటి లబ్ధిదారులు రేషన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో మీ సంబంధించినటువంటి డీలర్ షాప్ దగ్గర కానీ అలాగే గ్రామ సచివాలయంలో కానీ మీరు ఈకేవైసీని పూర్తి చేసుకోవచ్చండి. సో ముఖ్యంగా ఇప్పుడు ఈ వీడియో మీ ముందుకి ఏ విధమైనటువంటి ప్రాసెస్ ద్వారా మీకు తీసుకొస్తున్నానంటే ఓటీపీ ఆప్షన్ ద్వారా అలాగే ఫేషియల్ ద్వారా గ్రామ వార్డు సచివాలయంలో ఈకేవైసీ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి మీ ముందుకి టెస్టింగ్ పర్పస్ నేను చూపిస్తాను. మీ సరౌండింగ్లో ఉన్నటువంటి ఎనీ సచివాలయం దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం ఎనీ గ్రామ వార్డు సచివాలయంలో మీరు రేషన్ కార్డు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు. సో రేషన్ కార్డు అంటే డబ్ల్యూఏపీ కానీ ఆర్ఏపీ కానీ తీసుకోవడానికి అవకాశం లేదండి. జస్ట్ గతంలో వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో రైస్ కార్డ్ నెంబర్ అనేది 280 అని ఉంటుంది కదా, ఆ రైస్ కార్డ్ నెంబర్ తీసుకుని వెళ్తేనే మీకు గ్రామ వార్డు సచివాలయంలో ఓటీపీ ద్వారా అలాగే ఫేషియల్ ద్వారా ఈకేవైసీ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇన్ కేసు రేషన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే పెండింగ్ ఉన్నారో ఆ పెండింగ్ ఉన్నటువంటి హోల్డర్స్ విదేశాలకు ఏమన్నా వర్క్ చేసుకోవడానికి వలసలకు వెళ్ళినప్పుడు అలాంటి వాళ్ళు రాలేని పరిస్థితులు ఉన్నప్పుడు మీ గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని రిక్వెస్ట్ చేసుకొని ఓటీపీ ద్వారా మీరు ఈకేవైసీని పూర్తి చేసుకోవచ్చు. లేకుంటే కినా ఫేషియల్ ద్వారా కూడా మీరు ఈకేవైసీని పూర్తి చేసుకోవచ్చు అండి. అక్కడ ఒక 5 మినిట్స్ అనేది మీరు ఇలా కళ్ళతో ఇట్లా మూసి తెరిచి ఒక 5 మినిట్స్ వీడియో అనేది చేసి మీ సరౌండింగ్లో ఉన్నటువంటి సచివాలయం ఎంప్లాయీస్ని రిక్వెస్ట్గా అడిగి మీరు ఆ వీడియోని వాళ్ళకి చూపిస్తే దాని ద్వారా కూడా మీకు ఈకేవైసీని పూర్తి చేసుకోవచ్చు. సో ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గ్రామ సచివాలయంలో ఫేషియల్ ద్వారా అలాగే ఓటీపీ ద్వారా ఈకేవైసీ ఏ ఆప్షన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి మీ ముందుకు లైవ్ డెమో వీడియోతో తెస్తానండి. మరెందుకు లేట్ చేయడం, టాపిక్ పెడదాం, లెట్స్ గో. చూడండి ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయ్ మొబైల్ యొక్క అప్లికేషన్ ఓపెన్ అయితే చదివింది. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాయండి. ఒకటి న్యూ రైస్ కార్డ్ ఈకేవైసీ, అలాగే రెండో వచ్చేసరికి మనకి ఓల్డ్ రేషన్ కార్డ్ రైస్ కార్డ్ ఈకేవైసీ అని చెప్పేసి. ఇక్కడ న్యూ రైస్ కార్డ్ ఈకేవైసీ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ నెంబర్ రైస్ కార్డ్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ కొత్తగా మనం రేషన్ కార్డ్ అప్లై చేసినప్పుడు మాత్రమే ఈ ఆప్షన్లో వర్క్ అవుతుంది. ఇక్కడ మనకి అప్లికేషన్ నెంబర్ అంటే ఒక టీ నెంబర్ అవుతుంది. ఆ టీ నెంబర్ ఎంటర్ చేసి మనం ఈకేవైసీని పూర్తి చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తున్నాను. న్యూ రైస్ కార్డ్ ఈకేవైసీ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ రైస్ కార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ రైస్ కార్డ్ నెంబర్ అనేది గతంలో ఇచ్చినట్టు వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో 280 కానీ 281 కానీ 2820 అని చెప్పేసి ఉంటుంది కదా, ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి నో రిక్వెస్ట్ ఫౌండ్ అని చెప్పేసి రావడం అవుతుంది. సో ఈ ఆప్షన్ ద్వారా మనం ఈకేవైసీ చేయడానికి అవకాశం అయితే ఉండదు. సో మరొకసారి అయితే నేను బ్యాక్ వస్తున్నాను. సో బ్యాక్ వచ్చి ఇక్కడ మనకి ఓల్డ్ రేషన్ కార్డ్ ఈకేవైసీ ఆప్షన్ ఉంది కదా, సో ఆప్షన్ మీద టాప్ చేసిన వెంటనే ఇక్కడ మరొకసారి రేషన్ కార్డ్ నెంబర్ అనేది అంటే డబ్ల్యూఏపీ ఆర్ఏపీ రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయకూడదండి, అది మనకి వర్క్ అవ్వదు. ఓన్లీ ఇక్కడ రైస్ కార్డ్ నెంబర్ అని చెప్పేసి ఉంది. మరొకసారి ఇప్పుడు గతంలో ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం అయితే 280, 281, 282 అని చెప్పేసి ఆ నెంబర్ మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఒకసారి నేను ఈ రైస్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి పెండింగ్ అని చెప్పేసి వస్తుంది. చాలా వరకు ఆల్మోస్ట్ 60 years అబోవ్ ఉన్న వాళ్ళవి అలాగే 5 years బిలో ఉన్న చిల్డ్రన్స్ మాత్రమే రావడం జరిగిందండి.
సో చూడండి, ఇక్కడ మనకి సబ్మిట్ చేసిన వెంటనే రేషన్ కార్డ్ సంబంధించి ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది పేర్లు అనేది ఈ విధంగా మనకి డిస్ప్లే అవడం జరిగింది. ఇక్కడ మనకి ఇద్దరు చిల్డ్రన్స్ కి అనేది పెండింగ్ అని చెప్పేసి ఉంది. వీళ్ళు ఆధార్ అప్డేట్ అని చేయించుకోలేదండి. ఇక్కడ మనకి ఒక నేమ్ ని క్లిక్ చేసి ఓటీపీ ఆప్షన్ ద్వారా ఇవ్వడం అయితే జరిగింది. మనకి బయోమెట్రిక్, ఐరిస్, అలాగే ఫేషియల్, ఓటీపీ అని చెప్పేసి ఒకసారి నేను ఓటీపీ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఈ విధంగా కూడా మీరు ఈకేవైసీ అనేది మీకు సంబంధించినటువంటి ఎవరన్నా మీ యొక్క రిలేటివ్స్ కానీ మీ ఫ్యామిలీకి సంబంధించి ఎవరైనా కానీ ఉంటే గిన వలసలుగా పనికి వెళ్ళింటే గిన ఈ ఓటీపీ ద్వారా కూడా మీరు ఈకేవైసీని పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరొకసారి నేను క్లిక్ చేసి ఇక్కడ ఓటీపీ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఓటీపీ అనేది వెళ్తుందా లేదని చెప్పేసి చూద్దామండి. సో సర్వర్ ఇష్యూస్ వల్ల కొద్దిగా ఓటీపీ అయితే వర్క్ అవడం లేదు. ఒకసారి మీరు 1-2 సార్లు అయితే ట్రై చేయండి. సో మనకి వర్క్ అవడం జరుగుతుంది. ఇప్పుడు మనం మరొకసారి నేను క్లిక్ చేసి ఫేషియల్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో ఫేషియల్ సెలెక్ట్ చేసి ఇక్కడ మన యొక్క ఫేస్ ద్వారా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను లైవ్ లో మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ విధంగా మనం చేసిన వెంటనే ఇమేజ్ క్యాప్చర్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో మనకి ఈ విధంగా ఈకేవైసీ అనేది పూర్తి అవడం జరుగుతుంది. ఇక్కడ మీకు టెస్టింగ్ పర్పస్ అనేది చూపిస్తున్నాను. ఈ ఆధార్ సంబంధించి అలాగే ఈ రేషన్ కార్డ్ సంబంధించి నిజమైన హోల్డర్స్ ఉంటే గిన మనకి ఈకేవైసీ సక్సెస్ అని రావడం జరుగుతుంది. సో నేను కాదు కాబట్టి మీకు ఈ విధంగా ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి మీ ముందుకు వీడియోని తీసుకొస్తున్నాను. సో ఇదండి గ్రామ సచివాలయంలో మనం ఈకేవైసీ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు 2 పద్ధతుల్లో, ఓటీపీ ద్వారా అలాగే ఫేషియల్ ద్వారా. సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.